తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ మరోసారి కలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహస్ర మహాచండీ యాగానికి శ్రీకారం చుట్టారు. వందలాది ఋత్వికుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాయాగం ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చింది. ఈ మహాక్రతువులో భాగంగా తొలి రోజున 100 సప్తపది చండీ పారాయణాలు, సహస్ర చండీయాగం, రాజశ్యామల యాగం, చతుర్వేద మహాయాగం, సప్తసతి యాగం, రుద్ర మహాయాగాలను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ దంపతులు పూజా కైంకర్యాలు నిర్వహించి యాగాన్ని ప్రారంభించారు. 5 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఈ యాగానికి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన హరీష్ రావు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనను కేటీఆర్ ఆత్మీయంగా పలకరించడం అందరినీ ఆకర్షించింది. యాగం ఓవైపు జరుగుతున్న కెమెరాల కళ్ళు మాత్రం హరీష్ రావు కేటీఆర్ల మీదే ఉన్నాయి. ఛానళ్లకు ఒక్కచోట కలిసిన బావబామర్దులను క్లిక్స్ చేస్తూ తెగ సందడి చేశాయి. సతీ సమేతంగా హాజరైన హరీష్ రావుకు కేటీఆర్ దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరూ కలిసి స్వామి శారదానందేంద్ర స్వామికి పూలబుట్టను అందజేశారు. అప్పుడెప్పుడో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కలిసిన ఈ ఇద్దరు బావబామర్దులు ఇన్నాళ్లకు ఒకే వేదికను పంచుకోవడం విశేషం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటకే పరిమితమయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.